హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఆబ్వియస్లీ చూడగానే అర్థమైపోతుంది కదండి, గోంగూర నిల్వ పచ్చడి. సో ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దామా. సో ముందుగా ఒక కడాయిలో మనము అందులోనే జీలకర్ర, ధనియాలు మన క్వాంటిటీకి తగ్గట్టండి. ఇదైతే నేను ఒక 10 కట్టల గోంగూర పచ్చడి చేశాను అనమాట. దానికి ఇలా ఎస్టిమేషన్ ఈ క్వాంటిటీలో తీసుకున్నాను. సో అందులోనే కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసేసి బాగా ఒకసారి రోస్ట్ చేసేసుకోవాలి, మనకి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అందులోనే అవి వేయించి పక్కకు తీసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు మీ కారం కన్సిస్టెన్సీకి తగ్గట్టు తీసుకోవాలి. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఎక్కువ ఎండుమిరపకాయలు తీసుకోవాలి. సో వీటిని కూడా ఒక్కసారి రోస్ట్ చేశాక నేను గోంగూరను ఆల్రెడీ ముందే నీట్గా ఉల్చుకొని వాష్ చేసి డ్రై చేసి పెట్టాను. గోంగూర మాత్రం డెఫినెట్గా డ్రై ఉండాలని, ఎందుకంటే ఒకవేళ కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది, తొందరగా బూజు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసుకొని ఈ గోంగూర మొత్తం నీట్గా మనం ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అంటే మనకి కంప్లీట్గా గోంగూర కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. చూసారు కదా, ఫ్రై చేస్తుంటే చాలా దగ్గరగా వచ్చేసి మంచిగా నీట్గా చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీలో వేసుకొని మనం ఏదైతే ముందుగా జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ పేస్ట్ చేసి వేయించి పెట్టుకున్నామో అదంతా పౌడర్ చేసుకొని ఆ పౌడర్లోనే గోంగూర పేస్ట్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కంప్లీట్గా ఒకసారి మిక్సీ చేశాక ఇంకా పోపుకి రెడీ చేసేసుకుందాం. సో పోపుకు ముందుగా అదే కడాయిలో నేనైతే అదే కడాయి తీసుకున్నానండి. అదే కడాయిలో ఆయిల్, దీనికి ఆయిల్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ ఎక్కువగానే తీసుకొని నిల్వ పచ్చడి కాబట్టి అందులోనే మీరు పోపుకి ఏమేమి వేసుకుంటారో, ఏదేది ఇష్టపడతారో ఆ ఐటమ్స్ అన్నీ పోపు యాడ్ చేసేసుకొని అంతే పోపు పెట్టేసుకోవడమే. సింపుల్ గోంగూర నిల్వ పచ్చడి చూసారు కదండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంటుందో కామెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఇంకో బ్లాగ్తో కానీ రెసిపీతో కానీ మీ ముందుకు వచ్చేంతవరకు ఉండనా మరి.